మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. పెట్రోల్లో వాటర్ రావడంతో అవాక్కైన వాహనదారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేతబడి నెపంతో 5గురిని హతమార్చిన గ్రామస్తులు. నాగార్జున సాగర్ ఎడ్మ కాల్వ ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన. ఔటర్ రింగ్ రోడ్పై నుండి పడిపోయిన లారీ డ్రైవర్ మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖలో తప్పిన పెను ప్రమాదం. సముద్రంలో వేటకు వెళ్లిన షిప్పింగ్ బోట్ మంటలకు దగ్ధం. ఇంజిన్లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోటుకు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన బోటు. ఆ సమయంలో మరో షిప్పింగ్ బోట్ దగ్గరలో ఉండడంతో 5గురు క్షేమం. బోటులో వేటకు వెళ్లిన 5గురు క్షేమం. సుమారు 40 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపిన మత్స్యకారులు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తెలుగువారి ఇస్మాయిల్ కార్మికుల క్యాంపులో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమంలో గణపతి లడ్డు వేలం పాటలో లోవరాజు ఆధ్వర్యంలో సుల్తానా మాల్లో ఉంటున్న సుమారు 10 తెలుగు ఫ్యామిలీస్ కలిసి అందరూ 301 బహ్రెయిన్ దినారులకి గెలుచుకున్నారు.
కొంచెం క్లోజ్ गणपति बप्पा मंगल मूर्ति गणपति बप्पा मंगल मूर्ति गणपति बप्पा मंगल मूर्ति गणपति बप्पा मंगल मूर्ति मोरया रे बप्पा मोरया रे बप्पा बोरिया रे నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో రైతుల్లో తీవ్ర ఆందోళన. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర గండి పూడ్చివేత పనుల్లో అధికారులు అలసత్వం. ఆయకట్టు పంట పొలాలకు తప్పని సాగునీటి కష్టాలు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకలో అధికారుల అలసత్వం. పనితీరుపై రైతుల ఆగ్రహం. సాగురు ఎడమ కాల్వ గండి ఎద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని రైతుల డిమాండ్. విజయనగరం జిల్లా గొట్లం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్షాప్లో చోరీ. 35 కేజీల వెండి, 2 తులాల బంగారం, 75,000 రూపాయల నగదు చోరీకి అయినట్లు చెప్పిన షాప్ యజమాని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్న పోలీసులు. వేలిముద్రలను సేకరిస్తున్న క్లూస్ టీం. పెట్రోల్లో వాటర్ రావడంతో అవాక్కైన వాహనదారులు. ఇదేమిటని బంకు యజమాని చంద్రశేఖర్ను ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జెడ్పీ రోడ్లో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకులో మోసం. పెట్రోల్ బంకును సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద ఆందోళన. పెట్రోల్లో వాటర్ రావడంతో వాహనాలు రిపేర్ అయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నార్మల్ పెట్రోల్లో ఉన్న పెట్రోల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరడం జరిగింది. పెద్ద అంబర్పేటలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
గట్కేసర్ నుండి పెద్ద అంబర్పేట్ వైపు లారీ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్పై నుండి సర్వీస్ రోడ్లో లారీ పడిపోయింది. అదే సమయంలో రోడ్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ కింద పడడానికి గమనించిన స్థానికులు 108కు పోలీసులకు సమాచారం అందజేశారు. డ్రైవర్ను హాస్పిటల్కు తరలించే లోపు మార్గ మధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఏదో కింద పడినట్టుంది, పైకి బాడీ ఇంట్లోనే ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చిన్నారులచే కోలాటం ప్రదర్శన ఈరోజు వైనుతేయ మరియు త్రివిక్రమ కోలాట భజన మండలి అమలాపురం వారిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నేర్చుకున్న కోలాట బృందం వారిచే అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామివారి సన్నిధిలో వీరి ప్రదర్శన చేయడం జరిగింది. దీంట్లో భాగస్వాములైనటువంటి కోలాటం గురువు పంపన త్రిమూర్తులు మరియు కట్ట సత్యబాబు, టీటీడీ ధార్మిక మండల సభ్యులు టి నాగరాజు, పి గంగ సత్యనారాయణ, బాలబాలాజీ దేవస్థానం సిబ్బంది సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస. తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థలు వెంకట త్రివిక్రమ కోలాట భజన మండలి అమలాపురం, అదేవిధంగా వైనతేజ కోలాట భజన మండలి అమలాపురం వారిచే ఈరోజు ఈ యొక్క భక్తి భావన కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం అనగా మనం హిందూ ధర్మము సాంప్రదాయము ముఖ్యముగా పిల్లలకు ఇంగ్లీష్ చదువుల వల్ల మన సంస్కృతిని మరిచిపోతున్న తరుణంలో ఈ పిల్లలకు రాబోయే తరానికి మన సంస్కృతిని కళల్ని అలవాటు చేసి మన సాంప్రదాయాన్ని కూడా సక్రమైనటువంటి దుస్తులు ధరింపజేసి సక్రమైన సంకీర్తనలతో
ఈ కార్యక్రమాలు జరిపించాలని ఈ పిల్లలకు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేర్పించడం జరుగుతుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థగా వారు స్వీకరించి అక్కడ బ్రహ్మోత్సవాలు మెట్లోత్సవం అన్ని కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమాలు వీరికి పిలిచి కార్యక్రమాలు చేయించుకుని ఆ స్వామి దర్శనాన్ని ఇచ్చి వీరికి వారి ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మారుమూల గ్రామాల్లో కూడా మన సంస్కృతి కళలు ఎక్కడైతే నశించిపోతున్నాయో అన్ని మతస్థులు మన ధర్మాన్ని ఎలా కబళిస్తున్నారో అలా కాకుండా మేమున్నామని చెప్పేసి పిల్లలకి యువతరానికి కూడా రాబోయే తరానికి కూడా మన హిందూ ధర్మము సాంప్రదాయము సంస్కృతి సంకీర్తనలు అలవాటు చేయాలని ఈ యొక్క భజన మండలి మేము తయారు చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థలు విశేషాధికారులైనటువంటి పడగల ఆనంద తీర్థాచార్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా జరపబడుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. వికారాబాద్ పూడూరు మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనీలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన భక్తులు. వినాయకుడి కించపరిచిండు, హిందూ సాంప్రదాయాన్ని కించపరిచిండు, దళితులకు అధికారం లేదా వచ్చిండు. వినాయకుడు మమ్మల్ని అడగకుండా మమ్మల్ని చొప్పుకొని తీసుకొచ్చిండు. ఆయన ఎవరు? దేవుడా, ఆయన దేవుడా, మమ్మల్ని ఎందుకు తప్పు తీసుకొచ్చిండు? మమ్మల్ని తప్పు ఎందుకు తీసుకొచ్చిండు? చెప్తే అయిపోతుంది. మీ కొడుకులు రిపోర్ట్ రాస్తాను చెప్తున్నా కదా. ఒప్పుకోమాను, ఆయన ఒప్పుకోమాను, ఆయన మొక్కున్నది కాదు. ఒక్కసారి ఒప్పుకున్నారా? యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం అందరం. ఇప్పుడు రేపు పొంగల్ ఇంకోటి పెద్ద పెద్ద బాక్సులు ఆచారాలు డీజే బాక్సులు చిన్న మేము వచ్చిన అనిపించి మాట్లాడాలి. మీరు మాట్లాడాలి. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. ఉదయం నుండి రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు, నిదానంగా కదులుతున్న వాహనాలు. గణేష్ నిమజ్జనం హాలిడే కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన సిటీ జనం.
చికెన్ బిర్యానీలోని కోడి ఈకలు వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్లో చోటు చేసుకుంది. వనస్థలీపురంలోని సచివాలయం నగర్లోని బిర్యానీ తినడానికి మేఘన్ అనే యువతి అతిథి బిర్యానీ సెంటర్కు వెళ్ళింది. అయితే చికెన్ బిర్యానీ తింటుండగా లెగ్ పీస్లో కోడి ఈకలు రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. పేరు మేఘన. యాక్చువల్గా నేను అతిథి బిర్యానీ రెస్టారెంట్కి వచ్చాను. యాక్చువల్గా మేము ఫుడ్ తినడానికి వచ్చినాము. సో ఫుడ్లో ఏంటంటే హెయిర్ వచ్చింది. మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూడ్గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీకు కామన్ సెన్స్ ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఫుడ్ తిన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్డే. ఎవరైనా ఫుడ్డే తింటారు, ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు. ఇక్కడ క్లీనర్ అయినా, వెయిటర్ అయినా, ఓనర్ అయినా సేమ్ రూట్ గానే ఉన్నారు. ఎవరు మిస్టేక్ వాళ్ళది పెట్టుకుని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా, మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేస్తాము, వాళ్ళు వస్తా అని చెప్పినారు. సో తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు చేసి ముగ్గురు విట్టులను అరెస్ట్ చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతి నగరం డిఆర్ఎస్ ఆసుపత్రి ఎదురుగా C7 స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ పోలీసులకు సమాచారం అందింది. ముగ్గురు వ్యక్తులు ముగ్గురు అమ్మాయిలతో వేర్వేరు గదుల్లో ఉండగా పట్టుకున్నారు. ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో, కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, DBR హాస్పిటల్ రోడ్, ఈస్ట్ PS లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు, ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ ట్రాగి, ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీషా అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద IT ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ వినాయక నిమజ్జనం ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊరేగింపులో ఏర్పాటు చేసిన సినిమా పాటల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. వాదనాలు పెరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్బీ చెర్లలో జరిగింది. సమాచారం అందుకున్న మొగుల్చెర్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాజేష్కు గాయాలయ్యాయి. నేత్రదానం మహా గొప్పదానమని సదాశయ ఫౌండేషన్ జిల్లా సలహాదారులు దేవి లక్ష్మీ నరసింహయ్య, మహిళా కాంగ్రెస్ TPCC లీగల్ సెల్ కన్వీనర్ గడిమల్ల వరలక్ష్మి అన్నారు. గోదావరికని రామ్నగర్కు చెందిన అడ్వకేట్ దాసరి ఉపేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా
కుటుంబ సభ్యులు ఉపేందర్ నేత్రాలను దానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సదాసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతదాత సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంకనాల రాజు, నాంపల్లి రాజు, సుంకరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జీవించి ఉన్నాడు. అవి తన నేత్రాలు ఇద్దరి అందులకు చూపునిస్తుంది. సదాశయ ఫౌండేషన్ ద్వారా అడగగానే కుటుంబ సభ్యులు, తన భార్య, తన అన్నయ్య అనేటువంటి తన తల్లి, అలాగే తన అక్క అందరూ కూడా నేత్రదానానికి అంగీకరించడం జరిగింది. ఈ భూమి మీద పుట్టినప్పుడు చనిపోయే రోజు మనల మట్టిలో కలిసిపోతాయి మన శరీరం అంతా. అలాగే కాలబెడితే ఆ అగ్గిలో కలిసిపోతుంది. అంటే ఎవరికి ఉపయోగపడని ఈ శరీరాన్ని ఒక ఇద్దరికి ఉపయోగపడంటే ఈ భూప్రపంచం మీద 100 కోట్ల ఆస్తులున్న వ్యక్తులు కానీ ఎవరు కానీ ఇంత పెద్ద చేసే అవకాశం ఎవరికి రాదు. ఉపేందర్కు రావడం ఆయన జన్మ ధన్యమైనట్టే. 37 సంవత్సరాలకే 41 సంవత్సరాలకే పరలోకాలను వెళ్ళినప్పటికీ మన మధ్య జీవించి ఉన్నందుకు వారికి మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ, ఇప్పుడు తన కొలిగైనటువంటి అడ్వకేట్ గారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గదమల్ల వరలక్ష్మి గారు, ఆమె టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ కూడా, ఆమె చేతులుగా అభినందన పత్రం ఇస్తున్నాం. ఇప్పుడు వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తోటి న్యాయవాదైనటువంటి ఉపేందర్ సార్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము. అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.